ఫ్రెండ్స్ చాలామంది అను ఫాంట్స్ కోసం చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. అలాగే ఫ్రీగా అయితే ఇస్తాం మనమైతే. చాలామంది అయితే వీడియోలు చేస్తూ ఉంటారు. ఇవి ఇక్కడ ఫ్రీగా వస్తాయని. కాకపోతే వాళ్ళు ఫైల్ అయితే ఫ్రీగా అయితే ఎవ్వరు ఇయ్యరు. అయితే మనమైతే ఇస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అను ఫాంట్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏమేమి యాప్స్ యూజ్ చేయాలో ఎవ్వరికి తెలియదు. జస్ట్ అను ఫాంట్స్ ఎవరైనా యూట్యూబ్లో చూసి చెప్తూ ఉంటారు, ఇలా చేయండి ఇలా చేయండి. కాకపోతే మీరైతే ట్రై చేస్తారు. కాకపోతే ట్రై చేసినా కానీ మీకైతే ఫలితం అయితే ఉండదు. మీరు ఎంత ప్రయత్నించినా గానీ, ఆ అను ఫాంట్స్ అయితే ఎవ్వరికైతే రావు. ముందుగా ఏం చేయాలంటే యూనికోడ్ అని కొట్టండి. అలాగైతే కన్వర్జేషన్ అని వస్తుంది. ఫస్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకొని, ఆ క్లిక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ లింక్ ఓపెన్ కానీ మనం కొంచెం జూమ్ అయితే చేస్తున్నా చూడండి. ఇక్కడ నేనైతే అను ఫాంట్స్ అని టైపింగ్ చేసింది. ఇక్కడైతే కాపీ పేస్ట్ అయితే చేస్తా. జాగ్రత్తగా అయితే చూడండి. తర్వాత అను 7 పాయింట్ అని ఉంది కదా! 7 పాయింట్ అయితే పెట్టుకోండి. ఇక్కడైతే మనకైతే చేంజ్ అయితే అయిపోతాయి లెటర్స్. కాపీ అయితే చేసుకోండి. నెక్స్ట్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. తర్వాత అలాగే మీ చేతులతో చిన్నగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ యూట్యూబ్ ఆన్ చేసి కరీం క్రియేషన్స్ వ్లాగర్ అని కొట్టండి. మన ఛానల్ రాగానే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అలాగే ప్లే స్టోర్‌లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్‌కి వెళ్ళిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్‌లోకి వెళ్ళి వర్డ్ అని సెర్చ్ చేయండి. మనకైతే ఫస్ట్ అయితే వస్తుంటది. నేనైతే అప్డేట్ చేయలేదు దాన్ని. నాకు డౌన్‌లోడ్ ఉంది. అప్డేట్ అయితే చేసుకోలేదు. నేనైతే అప్డేట్ అయితే చేసుకున్నా. ఆ డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత కొంచెం అప్డేట్ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ వస్తే మనకి ఇంకా మంచిగా ఎంఎస్ వర్డ్‌లో మంచిగా అయితే ఎడిటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నేనైతే దాంట్లో ఫైల్ అయితే ఫస్ట్ క్రియేట్ అయితే చేసుకున్నా. మీరు కూడా క్రియేట్ అయితే చేసి పెట్టుకోండి. తర్వాత నేను ఇంతకుముందు చేసిన ఫైల్స్ ఉండేవి డిలీట్ అయితే చేస్తున్నా చూడండి. ఇప్పుడైతే మనం అక్కడ చేసుకున్న కాపీ పేస్ట్‌ని అయితే ఇక్కడైతే పేస్ట్ అయితే చేయాలి ఎగ్జాక్ట్‌గా. మంచిగా చూడండి క్లియర్‌గా కన్‌ఫ్యూజన్ అవ్వకండి. ఇక్కడైతే కాపీ పేస్ట్ అయితే చేసిన తర్వాత మనమైతే దాన్నైతే కాపీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దాన్నైతే కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత మనకైతే బాక్సెస్ అయితే పడ్డాయి కదా! అలా మనం అలానే బ్యాక్ అయితే వచ్చేసేయాలి. మన దగ్గర పిక్ షాట్ ఉంటే పిక్ షాట్ లేకపోతే ఇన్‌షాట్ అయినా లేకుంటే పిక్సేబుల్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ పిక్ షాట్‌లో అయితే చేస్తుంటా. దాంట్లో కూడా ఫోటోషాప్ కూడా చేసుకోవచ్చు మనం. అలాగే ఇప్పుడు మనం కాపీ పేస్ట్ చేసుకున్న దాన్నైతే ఇప్పుడు టెక్స్ట్ దాంట్లోకైతే వెళ్ళాలి ఇక్కడ. టెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే గాని మనకి ఎక్కడైతే ఇంటర్ఫేస్ ఇలా వస్తదో చూడండి బాక్స్ టైప్‌లో రావాలి కదా! ఇప్పుడు మళ్ళా వచ్చి బ్యాక్ వచ్చి నేనైతే కాపీ చేసుకున్నా. కాపీ చేసుకోవాలి. జాగ్రత్తగా చూడండి చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది ఇక్కడే. అదైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరికైనా కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా చూడాలి. కాపీ చేసుకొని బాక్స్ వచ్చాయి కదా! నెక్స్ట్ పిక్సేబుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బాక్సెస్ వచ్చాయా? అలాగే ఇప్పుడు మన అను ఫాంట్స్‌నైతే ఇప్పుడు మన దగ్గర ఫైల్ అయితే ఉండాలి. మన దగ్గర ఫైల్ మీ దగ్గర లేదు కదా! ఇప్పుడు నేనైతే ఫ్రీగా ఇస్తా యూజ్ చేసుకోండి. ఇక్కడ శ్రీనివాసు ఇలాంటి ఫాంట్స్ ఉంటాయి. మంచి మంచి ఫాంట్స్. డిఫరెంట్ ఫాంట్స్ అయితే స్టైలిష్‌గా ఉంటాయి. యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌కి లేకుంటే ప్రొఫెషనల్‌గా లేకపోతే బ్యానర్ కూడా అయితే చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయితుంది. చాలా మందికైతే ట్రిక్స్ అయితే తెలివి. చాలామంది ఇలా అయితే ఓపెన్ అయితే చేసి చెప్పరు. మనమైతే క్లియర్‌గా అయితే చెప్తున్నాం చూడండి. చాలా ఫ్రీ ఫాంట్స్ అలాగే మ్యారేజ్‌కి సంబంధించినవి కూడా ఉంటాయి. పెళ్లి ఆహ్వానం ఇవన్నీ చాలా డిఫరెంట్స్ అయితే ఉంటాయి. మీకైతే ఫ్రీగా అయితే ఇస్తా చూడండి. ఇక్కడ చూడండి పెళ్లి ఆహ్వానము ఇసువంటియి చాలామంది బ్యానర్సు ఇక్కడ చేస్తూ ఉంటారు కదా! ఇక్కడ ఎక్కువ అను ఫాంట్స్ ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే చాలామంది యూజ్ చేస్తారు కాబట్టి చాలా సీక్రెట్‌గా ఉంచుకుంటారు. ఇవి ఎవరు ఓపెన్ చేయరు. ఎవరైనా యూట్యూబ్‌లో చెప్పినా గానీ ఏం చేస్తారంటే అవి ట్రిక్స్ అయితే చెప్పరనమాట. నేను చాలా ఫస్ట్‌లో అయితే చాలా కన్‌ఫ్యూజన్ అయిపోయినా. తర్వాత నేను నేర్చుకున్న తర్వాత మీకు ఓపెన్‌గా అయితే చెప్తున్నా చూడండి. ఇలా అయితే కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. మనకిష్టం వచ్చిన ఫాంట్స్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మనం బ్లూ కలర్ అయితే యాడ్ చేసినాం. మనకు నచ్చిన కలర్స్ బ్లాక్ కలరు లేకుంటే గ్రీను, బ్లూ, రెడ్ ఎట్లైనా యూజ్ చేసుకో మనకు నచ్చినట్లు. మన స్టైల్స్ బట్టి మనం యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అను ఫాంట్స్. చాలామంది అయితే ఈ లెటర్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటారు. నేనైతే మంచిగా చెప్తాను. బాగా క్లియర్‌గా అయితే చూసుకొని మనకి నచ్చినట్లయితే చేసుకోవచ్చు. అలాగే మీకు యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్స్ చేసుకోవాలంటే చాలా యూజ్‌ఫుల్ అయితుంది. చాలా మీకు నచ్చినట్లు ఫాంట్స్ పెట్టుకోవటం. చూడండి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. మనకి బ్యాక్‌గ్రౌండ్స్ నచ్చినట్లు పెట్టుకోవడం కలర్ గ్రేడింగ్ సంబంధించిన నేమ్స్, కలర్ టెక్స్ట్ అయితే ఉండాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు వైట్‌కి బ్లూగా యాడ్ చేస్తే ఎలా ఉంటుంది.
అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే చూడండి ఎంత క్లియర్‌గా మంచిగా బ్లూ కలర్ అయితే బాగా సెట్ అయితుందని చెప్పి దాన్నైతే సెట్ అయితే చేశా. నెక్స్ట్ మీరు పెళ్లి ఆహ్వానం అయితే నేనైతే ఒక టెక్స్ట్ చేసుకొని దాన్నైతే కాపీ చేసి బ్యాక్‌కొచ్చేసి మళ్ళా క్లియర్‌గా చెప్తున్నా చూడండి. అర్థం మైండ్ పెట్టి యూజ్ చేయండి. తర్వాత గూగుల్ ఓపెన్ చేసి మళ్ళా మన యూనికోడ్ అని కొట్టేసేయాల. యూనికోడ్ కొట్టేసి మళ్ళా యూనికోడ్ కొట్టిన తర్వాత ఓపెన్ అయితుంది కదా! ఇలా ఇంటర్‌ఫేస్ బాగా క్లియర్‌గా చూడండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ పెళ్లి ఆహ్వానం దాన్నైతే ఇలా పేస్ట్ అయితే చేయండి. చేసారా? ఇక్కడ క్లిక్ అయితే చేయండి. అక్కడ అను 0.7.0 ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి కాపీ అయితే చేయండి. కాపీ చేసి బ్యాక్ అయితే వచ్చేసి వర్డ్ దాంట్లోకెళ్ళి మనం ఇప్పుడు చేసింది ఇందాక ఫైల్ దాన్ని డిలీట్ చేసి ఇక్కడైతే పేస్ట్ అయితే చేయండి. మళ్ళా కాపీ అయితే చేసుకున్నట్లు దాని మీద క్లిక్ అయితే చేయండి. అది చేస్తేనే మనకి చాలా సీక్రెట్ అది. తర్వాత ఇక్కడైతే కిందకి ఫాంట్స్ దాంట్లోకి బ్యాక్ అయితే కిందకైతే వెళ్ళాలి. బాగా కిందకైతే వెళ్ళిన తర్వాత వెడ్డింగ్స్ అని ఉంటుంది చూడండి. డబ్ల్యూ ఉంటుంది ఫస్ట్. వెడ్డింగ్స్ ఇంకా రాలే. వెడ్డింగ్స్ ఇంకా పైకి అనాలి. ఇగో ఇప్పుడొచ్చింది చూడు. విల్డ్ ల్యాండ్ వెడ్డింగ్స్ అని ఉంది కదా! దాన్నైతే క్లిక్ చేసి గానీ మనకైతే అక్కడైతే చేంజ్ అయిపోతాయి చూడండి. దాన్నైతే కాపీ అయితే చేసుకోవాలి. కాపీ అయితే చేసుకొని జాగ్రత్త చూడండి. కాపీ చేసుకొని బాక్స్ వచ్చాయి కింద. మళ్ళా పిక్ షాప్‌లో ఓపెన్ చేసేసి మళ్ళా మనమైతే దాన్ని ఇప్పుడు టెక్స్ట్ దాంట్లోకెళ్ళి ఈ బాక్స్‌ని అయితే అక్కడ పెట్టేసి రైట్ మార్క్ అయితే ఇచ్చేసుకోవాలి పైన. అది తీసేయాలి. నేనది జస్ట్ చూపిస్తున్నా. తర్వాత ఇక్కడికెళ్ళి మనకు నచ్చిన ఫాంట్స్ దాంట్లోకెళ్ళి ఇప్పుడు వైట్‌లో ఉండేది. ఇప్పుడు బ్లాక్‌లో అయితే పెట్టేయి చూడండి. ఆహ్వానం కొంచెం తప్పుండే. చూడండి పెళ్లి ఆహ్వాన అని ఉంది కదా! కొన్ని ఫాంట్స్ అయితే అలా ఉంటాయి. మనం చూసుకొని సెట్టింగ్ అయితే చేసుకోవాలి. పెళ్లి ఆహ్వానం ఓకే. మళ్ళా బ్యాక్‌కెళ్ళి అయితే వద్దాం. దాన్నైతే డిలీట్ అయితే చేద్దాం. డిలీట్ చేసి మళ్ళా అయితే బ్యాక్‌కెళ్ళాలంటే కాపీ చేసుకోవాలి. మళ్ళా కాపీ అయితే చేసి ఆ చిన్న పక్కన ఉంది కదా! డిలీట్ అయితే చేద్దాం. దాన్ని కాపీ చేసుకొని మళ్ళా వచ్చేసి పిక్సేబుల్‌లోకొచ్చేసి మళ్ళా మనం ఇక్కడైతే డబ్బాల్లో వచ్చినాయి కదా! దాన్నైతే ఇట్లా పేస్ట్ అయితే చేసుకొని ఇక చిన్నగా అయితే సుప్రియ యాడ్ చేద్దాం. చాలా బాగుంది కదా! ఇలా సుప్రియ బాక్స్ సెట్ అయింది. ఇక సెట్ అయిన తర్వాత మన కలర్స్ గ్రేడింగ్ రెడ్ కలరు పైకైతే యాడ్ చేద్దాం. జస్ట్ మీకు చూపిస్తాను నేను సింపుల్‌గా ఎలా యూజ్ చేసుకోవాలని. మీరు మళ్ళా బ్రో ఇలా చెప్పలేదు నాకు ఇలా ట్రిక్స్ రావట్లేదు కామెంట్లు చేయడం ఫేక్ అని ఇట్లా ఏం చెప్పమాకండి. ఇప్పుడు చూడండి బాగా కాపీ పేస్ట్ చేశాను మళ్ళా బ్యాక్ వచ్చేసి నేను ఇక్కడైతే మళ్ళా ఇక్కడ టెక్స్ట్ దాంట్లోకైతే వెళ్తా. టెక్స్ట్ దాంట్లోకెళ్ళేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తా. పేస్ట్ చేసి ఇప్పుడు వారిది అది ఉంటది బ్లాక్ కలర్ పెళ్లి ఆహ్వాన. సరే మళ్ళా అదే కలర్ వచ్చింది కదా! దాన్నే ఇప్పుడు కలర్స్ అయితే గ్రేడింగ్ అయితే చేస్తా చూడండి. ఇక్కడే కలర్స్ గ్రేడింగ్‌లోనే మన ఎడిటింగ్ అయితే టాలెంట్ అయితే ఉండాలి. ఇక్కడ పెళ్లి ఆహ్వానం మన బ్యాక్‌గ్రౌండ్స్‌ని బట్టి ఉంటుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇంక తర్వాత నేను బాగా సెట్ అయిందని చెప్పి బ్లెండింగ్, షాడోస్ అన్నీ పెడుతున్నా చూడండి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో. ఇలా అయితే చేసుకోవచ్చు. చాలామంది ప్రైజెస్‌లు పెట్టి పీడిఎఫ్‌లు కొనుక్కుంటూ ఉంటారు. నేను కూడా ఇస్తా పీడిఎఫ్ 100కి పీడిఎఫ్ అయితే పంపిస్తా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చేయండి. ఫ్రీగా అంటే ఎవ్వరు ఇయ్యరు. ఆల్మోస్ట్ నేను ఇస్తా. అలాంటి ఎలా యూజ్ చేసుకోవాలి ఈ వీడియో చూసుకుంటూ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇలా అయితే షాడో అయితే చేసిన తర్వాత చిన్న గ్రేడింగ్ అయిపోయింది కదా! వైట్ కలర్ అంటే వైట్ కలర్ పెట్టుకోవచ్చు. షాడోస్ లేకుంటే కలర్ నేను గ్రేడింగ్ అయితే చేస్తున్నాను చూడండి. బ్లూ కలర్ పెడితే ఎంత లుక్ వచ్చిందో కొంచెం కదా! చాలా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు గైస్. థంబ్‌నెయిల్ చేసుకోవచ్చు. పోస్టర్‌లు చాలా డిఫరెంట్ బయట పెయిడ్ ప్రమోషన్ కూడా చేసుకోవచ్చు. మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.